నమస్కారం. నా పేరు డాక్టర్ బి నాగశేషు. కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను తెలుగు విభాగంలో. తెలుగు విభాగంలో చదువుతున్నటువంటి ఎంఏ మొదటి సంవత్సరం ప్రథమ సెమిస్టర్ విద్యార్థులకు MTL HC 1.2 అనేటువంటి ఒక పేపరు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఆధునిక సాహిత్య దృక్పథాలు అనేటువంటిది ఆ పేపర్ పేరు. అందులో 4 ఖండాలుగా సిలబస్లో చేర్చడం జరిగింది. అందులో ఒకటి ఖండం 1లో కథానిక గురించి, నాటకం గురించి, నవల గురించి, వ్యాసం గురించి మీరు చదవాల్సి ఉంటుంది, పరీక్షల్లో రాయాల్సి ఉంటుంది. అలాగే ఖండం 2లో స్త్రీవాద సాహిత్యం 1, 2 అని, మళ్ళీ స్త్రీవాద కవిత్వంలో 1, 2 అని భాగాలు ఉంటాయి, అది రాయాల్సి ఉంటుంది. ఖండం 3లో దళితవాద సాహిత్యము కవిత్వం అని, దళితవాద సాహిత్యం అని, రాయలసీమ దళిత కథలని, దళిత నవలలో సామాజిక అంశాలు అనేటువంటి విషయాలు ఖండం 3లో చదివి రాయాల్సి ఉంటుంది. ఖండం 4లో ప్రాంతీయవాద కథా సాహిత్యము, మైనారిటీవాద సాహిత్యము, తర్వాత ఖాదర్ మొహిద్దీన్ కథా సాహిత్యం, ఇవన్నీ కూడా మీకు సిలబస్ అంశంలో చేర్చినటువంటి విషయాలు. ఇంకా మనకు ముందుగా కథానిక వివరాల్లోకి వెళ్ళి చూస్తే ముందుగా కథానిక గురించి మనము చెప్పుకోవాల్సి ఉంటుంది. కథానిక అనేటువంటిది, మరి కథ అంటే ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే గద్య సాహిత్యంలో కథకు చాలా ప్రముఖమైనటువంటి స్థానం ఉంది. దీన్ని మనము షార్ట్ స్టోరీగా నేడు చెప్పుకుంటున్నాం. కత్ అనేటువంటి ధాతు నుంచి కథ పుట్టింది. కత్ అంటే చెప్పు అని, సంభాషించు అని, వృత్తాంతం అనేటువంటి పేర్లతో మనం చెప్పుకుంటుంటాం. కథ ఎప్పుడు కూడా జరిగిపోయినటువంటిదే మనం చెప్తూ ఉంటాం. అంటే నీ కథ చూస్తా అంటాం, అంటే నీ కథ చూస్తా అంటే, లేదంటే నీ కథ అంతా నాకు తెలుసు అంటాం. అంటే కథ అంటే గతం అనేటువంటి విషయానికి మనము గత విషయంగా మనము చెప్పుకోవచ్చు. పూర్వము జానపదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కథలన్నీ కూడా చెవుల ద్వారా అవి వ్యాప్తి చెందుతూ ఉండేటువంటివి. ఇంకా ఆధునిక యుగంలో ఈ కథానిక అనేటువంటిది ఏమైతే ఉందో, ఈ రూపుదిద్దుకున్నటువంటి కథానిక ఏమైతే ఉందో, ఇది ఆంగ్ల సాహిత్య ప్రభావంతోనే పురుడుపోసుకుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి కేవలం భారతదేశంలో మాత్రమే కథ ఉందా, ఇతర దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో కథలు లేవా అంటే అన్ని దేశాల్లోనూ, పాశ్చాత్య దేశాలు అన్ని దేశాల్లో కూడా ఈ కథా సాహిత్యం అనేటువంటిది ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. జానపదులు తాము విన్నవి కన్నవి కథల రూపంలో ప్రచారం చేసుకుంటూ ఉండేటువంటి వారు. కాకపోతే వాళ్ళు చెప్పుకున్నటువంటి కథలు ఏమైతే ఉన్నాయో, వాళ్ళు చెప్పుకున్న కథలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రికార్డు కాకపోవడం వల్ల కాలగర్భంలో కలిసిపోయి, ఆ తర్వాత అనేక మంది తెలుగు కథకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ కథల్ని భద్రపరచడంలో సఫలమయ్యారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి 1936లో ప్రతిభ అనే పత్రికలో ఒక వ్యాసం రాస్తూ షార్ట్ స్టోరీ అనే దాన్ని చిన్న కథ అని కూడా అనవచ్చు అని చెప్పేసి, సంస్కృతంలో ఉండే కథానిక పదాన్ని ప్రయోగించడం అన్ని విధాలా మంచిదని చెప్పేసి ఆయన సూచించారు. సో 1936 తర్వాత మనకు ఈ కథానిక అనేటువంటి ఏమైతే ఉందో ఇదంతా కూడా బాగా వాడుకలోకి వచ్చిందని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. ఇంకా వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ, మహాభారతాలు, వీటన్నిటిలో కూడా కథల ప్రస్తావన, కథలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. తర్వాత చెప్పుకోవాల్సినటువంటి గుణాఢ్యుని బృహత్ కథ, సోమదేవుని కథా సరిత్సాగరము, సుబంధు వాసవదత్త, దండి దశకుమార చరిత్ర, ఆ తర్వాత పంచతంత్ర కథలు, హితోపదేశ కథలు, జాతక కథలు ఆనాటి సంస్కృత వాంగ్మయాన్ని పరిపుష్టం చేసినటువంటి కథా సాహిత్యంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ప్రాచీనాంధ్ర వాంగ్మయంలో కేతన్ రాసినటువంటి దశకుమార చరిత్రలో గద్య పద్యాత్మకమైనటువంటి కథలు ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అనంతరాజుని యొక్క భోజరాజీయము, జక్కన విక్రమార్క చరిత్ర, వెన్నెలకంటి అన్నమయ్య షోడశ కుమార చరిత్ర, గోపరాజు సింహాసన ద్వాత్రింశిక, కదిరీపతి శుకసప్తతి మొదలైనటువంటివి విశేషమైనటువంటి ప్రాచుర్యం పొందినటువంటి కథలుగా మనము చెప్పుకోవచ్చు. ఇంకా పూర్వకాలానికి వెళ్తే పేదరాశి పెద్దమ్మ కథలు, కాశీ మజిలీ కథలు, పిట్టకథలు, దేశింగరాజు కథలు, కాంబోజు రాజు కథలు, ఎల్లమ్మ కథ, మల్లమ్మ కథ, ఇలాంటి కథలు అనేకమైనటువంటివి విషయాలు ఈ కథల్లో నిక్షిప్తం కాబడినటువంటిగా ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఆ కథకు నిర్వచనాలు చాలామంది చాలా రకాలుగా ఇచ్చారు. అందులో ఒక చెకోవ్ అనేటువంటి ఒక ఆయన
కథకు ఏ నిర్వచనం ఇచ్చారంటే ఆద్యంతాలు లేనిదే అసలైన కథ అంటారు. అంటే కథ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, ఎక్కడ అంతమవుతున్నటువంటిది ఏమైతే ఉందో అవి లేనటువంటిదే కథ అని చెప్పేసి, ఆద్యాంతాలు లేనిదే అసలైన కథ అని చెప్పేసి ఆయన అంటారు. కథల్లో రకరకాల విషయాలు వ్యక్తం చేయవచ్చు. అవి సంఘ సంస్కరణకు సంబంధించిన విషయాలు కావచ్చు, దానికి సంబంధించిన విషయాలు కావచ్చు, దళితవాదము, విప్లవవాదము, ముస్లిం వాదము, ప్రాంతీయవాదము, ఆర్థిక మాధ్యము, ప్రపంచీకరణకు సంబంధించిన విషయాలు, అలాగే విముక్త స్త్రీలకు సంబంధించినటువంటి విషయాలకు వచ్చేటప్పటికే ఆ వెట్టి చాకరీ కావచ్చు, బానిస వ్యవస్థ కావచ్చు, వీటన్నిటి నుంచి విముక్తి చెందేదానికోసం విముక్త కథలు కానీ, ఇలాగే అస్తిత్వ కథలు కానీ, ఇలా అనేక రకాలైనటువంటి కథలు వచ్చాయి. గురజాడ అప్పారావు గారి దిద్దుబాటు నుంచి, బండారు అచ్చిమాంబ నుంచి, ఆ తర్వాత నేటి వర్ధమాన రచయితల వరకు ఎంతోమంది కవులు ఎన్నో రకాలైనటువంటి వైవిధ్యమైనటువంటి కథలు, వైవిధ్యమైనటువంటి ఇతివృత్తాలతో కథలు రాశారు. ఆ కథావస్తు తెలుగు సాహిత్య చరిత్రలో కథకు ఒక సుస్థిరమైనటువంటి స్థానం ఉంది. చాలా గొప్ప గొప్ప రచనలు తెలుగు కథా సాహిత్యంలో పడచూపాయని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. సో ఇలా తీసుకుంటే తెలుగు కథకులందరూ కూడా చాలా సేవ చేశారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకా రెండవ విషయానికి వచ్చేటప్పటికే నాటకం వచ్చేటప్పటికే ఇది ఉదాత్త రసాన్విత కావ్య నాటకాలు పెక్కు చూచితీన్ అని నన్నయ్య గారు ప్రాచీన సాహిత్యంలో చెప్పుకున్నారు. అక్కడి నుంచి పాల్కురి సోమనాథుడైనా కూడా, తర్వాత వీళ్ళందరూ కూడా చెప్పుకున్నటువంటి ఆధారాలను బట్టి చూస్తే కథ అనేటువంటిది చాలా పూర్వకాలం నుంచే, నాటకమైనటువంటిది చాలా పూర్వకాలం నుంచే ఉందని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. ఇందులో కావ్యాలు రెండు రకాలు, దృశ్యము, శ్రవణమని. హృదయాన్ని సూటిగా ఆవిష్కరింపజేసేటువంటిది ఏమైతే ఉందో అది నాటకం అని చెప్పేసి చెప్తారు. అందుకోసమే కావ్యేషు నాటకం రమ్యం అని చెప్పేసి అంటారు. తెలుగు నాటకం సంస్కృత నాటకంతో మొదలై ఆంగ్ల నాటక సాహిత్యం ద్వారా పురుడు పోసుకుందని చెప్పేసి చెప్పచ్చు. ఇందులో పౌరాణిక నాటకాలతో బలపడి సాంఘిక సంస్కరణల నాటకాలతో పరిపుష్టిని పొందిందని చెప్పేసి చెప్పచ్చు. తెలుగులో తొలి నాటకమైనటువంటి కోరాడ రామచంద్ర శాస్త్రి రాసినటువంటి మంజరి మధుకర్యం 1860లో వచ్చినటువంటిది ఇది. అలాగే శిష్ట్ల రామకృష్ణ శాస్త్రి, కోలాచలం శ్రీనివాస్ చక్రవర్తి, పురాణం సూర్యశాస్త్రి, ధర్మవరం రామకృష్ణాచార్యులు నాటక సాహిత్యానికి ఎనలేని సేవలు అందించినటువంటి వ్యక్తులుగా వీరు నిలుస్తారు. ఇంకా ఈ నాటక సాహిత్యంలో వచ్చేటప్పటికి అనువాద నాటకాలు కావచ్చు, పౌరాణిక నాటకాలు కావచ్చు, సాంఘిక నాటకాలు కావచ్చు, చారిత్రక నాటకాలు కావచ్చు, ప్రయోగ నాటకాలు కావచ్చు, ఇలా అనేక రకాల నాటకాలు మన తెలుగు సాహిత్యంలో వచ్చాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక నవల విషయానికి వచ్చేటప్పటికే నావెల్ అనే పదం నుంచి నవల అనేటువంటి నావెల్ అనే పదం నుంచి నవల వచ్చిందని చెప్పేసి మనం అనుకున్నాము. ఆ నావెల్ అనే పదము నోవెల్లా అనేటువంటి ఇటాలియన్ పదం నుంచి నావెల్ అనేటువంటి పుట్టిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. తెలుగులో వచ్చేటప్పటికే శ్రీరంగరాజ చరిత్ర 1872లో వచ్చినటువంటి నరహరి గోపాలకృష్ణ ఎసిట్ రాసినటువంటి శ్రీరంగరాజ చరిత్రని మొట్టమొదటి నవలగా చెప్పుకుంటున్నారు. అంటే అక్కడ ఆ నవల పేరుతో చెప్పకపోయినా కూడా నవీన ప్రబంధమైనటువంటి పేరుతో దాన్ని మనం గుర్తించాము. ఆ తర్వాత రాజశేఖర చరిత్ర 1878లో వచ్చినటువంటి నవల కందుకూరి వీరేశలింగం రాశారు. దాన్ని వచన ప్రబంధమైనటువంటి పేరుతో దాన్ని పిలవడం జరిగింది. ఇంచుమించు దాదాపు 20 ఏళ్ళ తర్వాత, అంతే 1897లో కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి గారు కందుకూరు రాసినటువంటి రాజశేఖర చరిత్ర అనేటువంటి నవలని విమర్శిస్తూ రాసినటువంటి ఒక పీఠికలో మొట్టమొదటిసారిగా దీన్ని నవల అనేటువంటి పేరుతో ఆ ప్రక్రియకి పేరు పెట్టడం జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంటే మొట్టమొదటిసారిగా కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి గారు ఈ నవల అనేటువంటి పదాన్ని ఉపయోగించినట్టుగా తెలుస్తుంది. ఈ నవలా సాహిత్యంలో వచ్చేటప్పటికే కందుకూరి వీరేశలింగం గారు కావచ్చు, చిలకమర్తి లక్ష్మీ నరసింహరావు కావచ్చు, ఉన్నవ లక్ష్మీనారాయణ గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, అడవి బాపురాజు, బుచ్చిబాబు, గోపిచందు, రావిశాస్త్రి, కొడువడికట్టు కుటుంబరావు, రంగనాయకమ్మ, ఎద్దనపూడి సులోచనారాణి, జయంతి సూరమ్మ, కనపర్తి వరలక్ష్మమ్మ, కాంచనపల్లి కనకమ్మ, ఇలాంటి ఎంతోమంది ప్రముఖులు తెలుగు నవలా సాహిత్యాన్ని పరిపుష్టం చేశారని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. ఇంకా తెలుగులో తొలి నవల ఏది అనేటువంటి విషయానికి వస్తే పింగళ సూర్య రాసినటువంటి కళాపూర్ణోదయము ప్రబంధమైనా కూడా నవలలాగే అనిపిస్తుందని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడ్డారు. కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు 1867లో రాసినటువంటి మహాశ్వేత తొలి నవలని చెప్పేసి ఆయన
నిడదవోలు గారు ఆ నవలని అభిప్రాయం పడ్డారు. అంటే కొక్కొండ వెంకటరత్నం పంతులు రాసినటువంటి నవలే మొట్టమొదటి నవల అని చెప్పేసి నిడదవోలు గారి అభిప్రాయం. ఇంకా మరి నవల అంటే ఏంటి, నవలకు నిర్వచనాలు చాలామంది ఇచ్చారు. ఇందులో ఇల్యా ఎట్లైన్ బర్గ్ అనేటువంటి ఆయన ఒక పాశ్చాత్యుడు ఏమని ఇచ్చారంటే, జీవితం నవల లాంటిది, నవల జీవితం లాంటిది అనేటువంటి ఒక నిర్వచనాన్ని ఆయన ఇచ్చారనమాట. ఈ నవలలో హాస్యానికి సంబంధించినటువంటి, వైజ్ఞానికి సంబంధించినవి, పౌరాణికి సంబంధించినవి, డిటెక్టివ్ నవలలు, పిల్లల నవలలు, అశ్లీల నవలలు, అనువాద నవలలు, స్త్రీవాదం నవలలు, ఇంకా మైనార్టీవాద నవలలు, చారిత్రక నవలలు, జాతీయోద్యమ నవలలు, కులవృత్తి నవలలు, దళితవాద నవలలు, స్త్రీవాద నవలలు, ఇలా అనేక రకాలైనటువంటి నవలలు ఈ తెలుగు సాహిత్యంలో పుట్టుకొచ్చాయని చెప్పేసి మనం చెప్పచ్చు. ఇంకా నాలుగవదైనటువంటి వ్యాసం గురించి చెప్పుకుంటే ఆంగ్లంలో ఎస్సే అనేటువంటి మాటకు సమానార్థకంగా మనము వ్యాసం అనే పదాన్ని ఉపయోగిస్తున్నాము. బహుజనపల్లి సీతారామాచార్యులు వ్యాసాన్ని గురించి వివరిస్తూ ఏదైనా ఒక విషయాన్ని గురించి విరివిగా రాయడం అనేటువంటి అర్థం వ్యాసానికి ఇచ్చారనమాట. ఇందులో వ్యాస ప్రక్రియలో వ్యాస పరిణామం అనేటువంటిది కొలకలూరి ఇనాక్ గారు చేసినటువంటి పిహెచ్డి సిద్ధాంత గ్రంథం ఇప్పటికీ నేటికి కూడా ఒక ప్రామాణికమైన పరిశోధన గ్రంథంగా మనకు ఇప్పటికీ సాహిత్య చరిత్రలో ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకా వ్యాసాల్లో వచ్చేటప్పటికి సామినేని ముద్దు నరసింహనాయుడు, కందుకూరు వీరేశలింగం గారు, గురజాడ గారు, గిడుగు గారు, పానుగంటి లక్ష్మీనరసింహ గారు, చిలుకూరి నారాయణరావు గారు, మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు, రాళ్లపల్లి గారు, పింగళి, కండవల్లి, చెల్లపిల్ల, భమిడిపాటి, ఇలా తాపి ధర్మారావు, శ్రీశ్రీ లాంటి వారు, నార్ల, కొలకలూరి ఇనాకు, దొనప్ప ఇలాంటి ప్రముఖులు ఈ వ్యాసాలని రకరకాల విషయాల్లో రాశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇందులో సాహిత్య వ్యాసాలు కావచ్చు, భాషా వ్యాసాలు కావచ్చు, శాస్త్రీయ వ్యాసాలు కావచ్చు, కళా వ్యాసాలు కావచ్చు, పరిశోధక వ్యాసాలు కావచ్చు, చారిత్రక వ్యాసాలు కావచ్చు, సాంఘిక వ్యాసాలు కావచ్చు, రాజకీయ వ్యాసాలు కావచ్చు, సంపాదకీయ వ్యాసాలు కావచ్చు, అలాగే జీవిత చరిత్రలు, సమీక్షా వ్యాసాలు, ఉపోద్ఘాత వ్యాసాలు, ఇలా అనేక రకాలైనటువంటి వ్యాస సాహిత్యాలన్నీ కూడా వచ్చాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఐదవది మనం ఖండం 2లో స్త్రీవాద సాహిత్యం గురించి చెప్పుకుంటే, స్త్రీవాద సాహిత్యానికి మనము ఇంగ్లీష్లో ఫెమినిజం అనేటువంటి మాటను ఉపయోగిస్తాము. ఇది ఫ్రెంచ్ పదము. 1884లో మొట్టమొదటిసారిగా ఈ పదాన్ని ఉపయోగించడం జరిగింది. స్త్రీల అణచివేత అనాది నుండి వస్తున్నటువంటిదే. 1928లో ఉజ్బెకిస్తాన్లో స్త్రీలు తమ జుట్టు కత్తిరించుకొని తమకు ఇష్టమైనటువంటి బట్టలు ధరించినందుకు స్వయాన వాళ్ళ తల్లిదండ్రులే వాళ్ళ బిడ్డలను చంపినటువంటి ఉదంతాలని మనము ఇక్కడ గమనించవచ్చు. వీటన్నిటినీ ఈ పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీలు ఎదుర్కొంటున్నటువంటి అనేక వివక్షలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటికీ విరుద్ధంగా పోరాటం చేసినటువంటిదే ఈ యొక్క ఫెమినిజం అనేటువంటి మాటను మనం చెప్పుకోవచ్చు. అంటే అందులో ఉన్నటువంటి ఆ సాంసారికంగా కావచ్చు, బయట పనిచేసే చోట కావచ్చు, లేదంటే కుటుంబంలో కావచ్చు, లేదా భర్త చేత కావచ్చు, ఇంకా వాళ్ళు పడుతున్నటువంటి ఆ వేదనలు ఏమైతే ఉందో వాటి నుంచి విముక్తి పొందాలని చేసినటువంటి ఉద్యమమే స్త్రీవాద ఉద్యమం మనం చెప్పుకోవచ్చు. 19వ శతాబ్దంలో ఈ స్త్రీవాద ఉద్యమం పెద్ద ఉప్పెనలాగా వచ్చిందని చెప్పేసి చెప్పచ్చు. 1975 నుంచి 1985లో ఐక్యరాజ్య సమితి ఒక దశాబ్దం పాటు మహిళా దశాబ్దంగా గుర్తించడం కూడా జరిగింది. 1919లో ఓటు హక్కు అనేటువంటి ఏమైతే ఉందో సంపాదించుకున్న తర్వాత ఇంకా క్రమేపీ స్త్రీలు అనేక రంగాల్లో అడుగుపెట్టడానికి, అనేక అధికారాలని, హక్కుల్ని పొందడానికి వాళ్ళు ప్రయత్నం చేసినటువంటి భాగంలో వచ్చినటువంటి ఉద్యమమే ఈ స్త్రీవాద ఉద్యమంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా తర్వాత తీసుకుంటే దళితవాదం, అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే ఇలాంటి వాళ్ళు వేసినటువంటి పునాదుల మీద నడుస్తూ అనేక మంది ఈ శోషణకు గురయ్యేటువంటి వాళ్ళు, అస్పృశ్యతకు గురయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ కథల ద్వారా, నవలల ద్వారా, నాటకాల ద్వారా అనేక ప్రక్రియల్లో ఆ దళితవాదాన్ని వారు బహిర్గతపరిచినటువంటి విషయాలన్నీ కూడా ఉన్నాయి. అంతకంటే ముందు మనకు వేమన గారు తీసుకున్న, వీరబ్రహ్మం గారు తీసుకున్న, అన్నమయ్య గారు తీసుకున్న కూడా ఈ సంస్కరణ సాహిత్యాన్ని, అంటే అస్పృశ్యతను అనేటువంటి ఏమైతే ఉందో ఆ అస్పృశ్యతని వీడాలని చెప్పేసి పిలుపునిచ్చినటువంటి వారే. ఆ తర్వాత అనేక మంది దళిత కథలు, కవులు, కథకులు అందరూ కూడా ఆ దళితవాదంలో, అంటే అస్పృశ్యతను నివారించడానికి పూనుకున్నటువంటి కథకులుగా, కవులుగా మనం చూడొచ్చు అని చెప్పేసి చెప్పచ్చు. ఇంకా ఇందులోనే రాయలసీమ కథలు తీసుకుంటే రాయలసీమలో అనేక రకాలైనటువంటి దళిత కథలు అనేటువంటివి వచ్చాయి. అందులో నాగప్ప గారు సుందరరాజు రాసినటువంటి నడిమింటి బోడక్క బసివరాలైనటువంటి కావచ్చు,
అలాగే కేతు విశ్వనాథ్ రెడ్డి గారు రాసినటువంటి సిలువ వేసిన మనసులు, సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి కావచ్చు, చిలుకూరి దేవపుత్ర గారు కావచ్చు, వేంపల్లి గంగాధర్ గారు కావచ్చు, పులికంటి కృష్ణారెడ్డి గారు కావచ్చు, వీరందరూ కూడా అనేక మంది దళిత సాహిత్యానికి సంబంధించినటువంటి కథలు చాలా రాశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకా నవలలు తీసుకుంటే ఆకాశంలో సగము, నల్ల మిరియాల చెట్టు, ఇవన్నీ కూడా ఉన్నటువంటి విషయాలే. ఇంకా ఆ తర్వాత ప్రాంతీయవాదానికి వచ్చేటప్పటికే రాయలసీమ, కోస్తా, తెలంగాణలో వాళ్ళ ప్రాంతాల్లో ఏ మనుషులు ఏ విధమైనటువంటి వివక్షకు గురవుతున్నారో వాటికి విరుద్ధంగా వారి సాహిత్యాన్ని, కథకులు కావచ్చు, నవలలు కావచ్చు, నాటకాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే రచయితలు వాటికి విరుద్ధంగా పోరాటం చేశారు. రాయలసీమకు ప్రధానంగా వచ్చేటప్పటికే కక్షలు, కార్పణ్యాలు, కరువు, ఫ్యాక్షన్కి సంబంధించిన విషయాల మీద, ఆ కరువుకి కారకులైనటువంటి పాలకుల మీద ఈ కథకులందరూ కూడా ఒంటికాల మీద లేవడం జరిగింది. వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా బహిర్గతం చేస్తూ బయట ప్రపంచానికి తెలియజేయడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళే. అలాగే తెలంగాణ విముక్తి పోరాటం అనేటువంటి ఏమైతే ఉందో అది 1966 నుంచి మేము ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం సంపాదించుకోవాలని చెప్పేసి వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు ఏమైతే ఉన్నాయో అవి సరిగా పొందడం లేదనేటువంటి ఉద్దేశంతో 1966 నుంచి ఉద్యమం అనేటువంటిది ఏమైతే ఉందో అది సాగింది. టీఆర్ఎస్ పార్టీ అనేటువంటి 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత ఆ ఉద్యమం పూర్తి స్థాయిలో ఊపందుకోవడము, ప్రత్యేక రాష్ట్రం అందుకోవడం అనేటువంటి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలంగాణ విమోచన ఉద్యమంలో మనకు చూసేటువంటి విషయాలు. దీనికి ప్రత్యక్షంగా రాజకీయ నాయకులే కాకుండా రచయితలు ఈ ప్రాంతీయవాదానికి సంబంధించినటువంటి కథలు, నవలలు, అన్ని నాటకాలు కావచ్చు అనేకమైనటువంటి కోణాల్లో రాశారు. వాళ్ళందరూ కూడా ఆశించింది ఏంటంటే ఎక్కడ శోషణ ఉందో ఆ శోషణ అనేటువంటి ఏమైతే ఉందో అది వెళ్ళిపోవాలి, విడనాడాలి అనేటువంటి ఉద్దేశంతో రాసినటువంటి కథకులు రచయితలు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకా 1973లో కోస్తాంధ్రలో వచ్చినటువంటి జై ఆంధ్ర ఉద్యమం ఏమైతే ఉందో ఆ జై ఆంధ్ర ఉద్యమం కూడా ఇలాంటి కోవకు చెందినటువంటిది. దీంట్లో బుచ్చిబాబు గారు కావచ్చు, శారద గారు కావచ్చు, అలాగే ఇంకా అనేక మంది ఈ జై ఆంధ్ర ఉద్యమంలో అంటే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో, ఉత్తరాంధ్రకు వచ్చేటప్పటికే అది కూడా ఒక రకంగా రాయలసీమ ప్రాంత వాసులు ఏ విధమైనటువంటి కష్టాలు అనుభవిస్తున్నారో ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు కూడా అదే కష్టాలు అనుభవిస్తుంటారు. ఆ ఉత్తరాంధ్ర సాహిత్యానికి వచ్చేటప్పటికీ వాళ్ళందరూ కూడా వారి ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పట్ల వాళ్ళు నిలదించడం అనేటువంటి ఏమైతే ఉందో అది జరిగిందన్నమాట. ఇలా తీసుకుంటే అనేక రకాలైనటువంటి సాహిత్యాలన్నీ కూడా మనకి వచ్చాయని చెప్పేసి మనము చెప్పచ్చు. ఇంకా మైనార్టీ వాద సాహిత్యానికి వచ్చేటప్పటికి ఈ మైనార్టీ వాద సాహిత్యం అంతా కూడా పూర్తిగా మనం చూసుకుంటే కన్నా భారతదేశంలో అనేక కులాలు, అనేక మతాలు అనేటువంటి ఏమైతే ఉన్నాయో ఆ మతాలు ఉన్నాయి. వాటిలో ఈ మైనార్టీలు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఏ విధమైనటువంటి బాధలు, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయటువంటి విషయాల్ని వాళ్ళ కథల ద్వారా, కవిత్వం ద్వారా తెలియజేయడానికి ప్రయత్నం చేశారు. ఈ భారత రాజ్యాంగంలో మైనార్టీ అనే పదం అనేటువంటి ఏమైతే ఉందో అది ఎక్కడా కూడా దాని గురించి మైనార్టీ అనే దానికి నిర్వచనం అనేటువంటి ఎక్కడా కూడా చెప్పలేదని చెప్పేసి చెప్పచ్చు. కేవలం రక్షణకు సంబంధించినటువంటి రూపొందించినటువంటి ఒక భావనాత్మక పదంగా దీన్ని చెప్పుకోవచ్చు. దీంట్లో ముస్లింలు, క్రిస్టియన్లు, పార్సీలు, సిక్కులు, బౌద్ధులు, జైనులు వీళ్ళందరూ కూడా వస్తారు. ప్రధానంగా భారతదేశంలోకి వచ్చేటప్పటికే మనం మైనారిటీలు అంటున్నట్టే ముస్లిం మతము పెద్దగా బాగా ఆక్రమించిందని చెప్పేసి చెప్పచ్చు. ఆ తర్వాత వచ్చేటువంటి వాళ్ళ క్రిస్టియన్లు. ఏదేమైనా కూడా మన భారతదేశంలో అన్ని మతాల వాళ్ళకి సమాన ప్రాతినిధ్యమైనటువంటి ఏమైతే ఉందో అది ఉంది. అందరినీ సమానంగా చూసేటువంటి వ్యవస్థ మన భారతదేశంలో ఉందని చెప్పేసి మనం చెప్తుంటాము. కాకపోతే ఇక్కడ ఈ మైనారిటీ అనేటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి హక్కుల్ని కోల్పోతున్నమైనటువంటి ఒక భావనతో వాళ్ళు రాసినటువంటి సాహిత్యంగా మనం మైనారిటీవాద సాహిత్యాన్ని మనం తీసుకోవచ్చు. ఆధునిక కాలంలో వచ్చినటువంటి అనేక ధోరణులు, అనేక ఉద్యమాల్లో ఈ మైనారిటీవాద ఉద్యమం ఏమైతే ఉందో అది కూడా ఒకటని చెప్పేసి చెప్పచ్చు. ఇంకా మైనారిటీల యొక్క అస్తిత్వం లేదంటే వాళ్ళ ఆకాంక్షల ప్రకటన ఏమైతే ఉందో, మతపర విశ్వాసాలు ఏమైతే ఉన్నాయో వాటిని తెలియజేయడానికే ఈ యొక్క మైనారిటీవాద సాహిత్యాన్ని వాళ్ళు ఎన్నుకోవడం జరిగిందని చెప్పేసి చెప్తారు. ఇంకా మైనారిటీల భాగస్వామ్యం ఏమైతే ఉందో అది అంటే మన దేశ స్వాతంత్ర ఉద్యమంలో కూడా మైనారిటీలు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా పాల్పంచుకున్నటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. సో వాళ్ళు ఏంటంటే న్యాయపరమైనటువంటి వాటా మాకు దక్కడం లేదనేటువంటిది వారి వాదన. ఆ వాదననే వాళ్ళు ఏం చేస్తారంటే దేశ విభజన అయినప్పటి నుంచి నేటి వరకు వాళ్ళ రకరకాల వీటిలో మాకు వాటా రావాలా, మాకు ఇది కొరతగా ఉండేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కవిత్వంలో కావచ్చు ఇంకా రకరకాల సాధనాల ద్వారా వాళ్ళు వ్యక్తం చేయడం జరుగుతుంది.
సో ఇది 1980 కాలం నుంచినే ఈ మైనారిటీ వాదం ఏమైతే ఉందో అది పుట్టుకొచ్చినటువంటిది. దీంట్లో రకరకాల మంది కవిత్వాలు రాస్తున్నారు. అంటే అభ్యుదయ కవిత్వము, విప్లవ కవిత్వము, స్త్రీవాద కవిత్వము, దళితవాద కవిత్వము ఏ విధమైనటువంటి ధోరణితో వచ్చిందో అలాగే ఇక్కడ కూడా ఈ మైనారిటీ వాదం కూడా అలాంటి ఒక కొత్తదనంతో వచ్చినటువంటి సాహిత్యంగానే చెప్పుకోవచ్చు. ఇంకా రకరకాల వాదనలు తీసుకుంటే మనకు దళితవాదంలో భాగంగా వెలువడినటువంటి చిక్కనవుతున్న పాట, పదునెక్కిన పాట, చిత్తరువు అనేటువంటి కవితా సంకలనాల్లో ముస్లిం వాదం అనేటువంటి కూడా అందులో దళితవాదంలో భాగంగానే వచ్చినా కూడా అంటే తొలినాళ్ళలో వివక్షకు అలాగే అణచివేతకు గురైనటువంటి వాళ్ళందరూ దళితులుగా ఏకమై వాళ్ళ గొంతు నిలిపించారు. ఆ తర్వాత మళ్ళీ ఒక్కొక్కటే స్త్రీవాదంగాను, దళితవాదంగాను, భజనవాదంగాను, ఇలా ముస్లిం వాదంగాను ఇలా రావడం జరిగింది. వీరందరూ చేరి మళ్ళీ బహుజనవాదంగా చెప్పుకున్నారు. బహుజనవాదం అనేటువంటి ఏమైతే ఉందో ఆ వాదంలో ఈ వాదాలన్నీ కలిపి బహుజనవాదంగా చెప్పుకున్నా కూడా బహుజనవాదం అనేటువంటి ఏమైతే ఉందో అది అంతగా బలపడలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకా తెలుగు సాహిత్యంలో కవిత్వాన్ని సృష్టించినటువంటి ముస్లింలు, క్రిస్టియన్లు చాలా కాలంగా ఉన్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. దేవి ప్రియ కావచ్చు, సుగంబాబుగా కావచ్చు, వీళ్ళందరూ కూడా పైగంబర కవులుగా వీళ్ళు బాగా పేరుగాంచినటువంటి వాళ్ళని చెప్పి చెప్పచ్చు. సో దేవిప్రియ తెలుగు కవిత్వపు నడకకు ఇంపును సొంపును చేకూర్చినటువంటి వ్యక్తి. అమ్మ చెట్టు, నీటి పుట్ట, చేప చిలుక, తుఫాను తుమ్మెద మొదలైనటువంటి కవితలు ఆయన కవితల్లోని గాంభీర్యాన్ని తెలియజేసేటటువంటి కవితలు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకా అప్సర్ అనేటువంటి ఆయన 1980 నుంచి వచన కవిత్వాన్ని రాస్తున్నాడు. నేటికి కూడా ఆయన రాస్తూనే ఉన్నాడు. ఇంకా తెలుగు సాహిత్యానికి కొత్తదనాన్ని చేకూర్చిపెట్టడానికి కృషి చేసినటువంటి కవుల్లో ఈ అప్సర్ గారు కూడా ఒకరని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే గులాం యాసిన్ అనేటువంటి కవిత్వాన్ని మత సామరస్య వ్యాపకంగా మార్చుకున్నటువంటి వ్యక్తిగా మనము ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా తీసుకుంటే అనేక మంది వాళ్ళ కవిత్వాల్ని వాళ్ళు చెప్తూ ఒక ఖాదర్ మొహీద్దీన్ అనేటువంటి ఆయన పుట్టుమచ్చనేటువంటి కవితలో సుదీర్ఘమైనటువంటి విషయాల్ని ఆయన చర్చించాడు. ఈ భారతదేశంలో ముస్లింల్ని పరాయి వాళ్ళుగా చూసేటువంటి ఆ దుర్మార్గాన్ని ఆయన ప్రశ్నించాలనే ఉద్దేశంతో ఆ యొక్క పుట్టుమచ్చనేటువంటి కవితను రాయడం జరిగింది. నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదైంది నా పేరు, కన్నబిడ్డని సవతి కొడుకుగా చిత్రించింది చరిత్ర అంటాడు ఖాదర్ మొహీద్దీన్. ఇంకా 1992 డిసెంబర్ 6 అనేటువంటి ఏమైతే ఉందో అది ముస్లింలకు మరపురాని రోజు. సో బాబ్రీ మసీద్ అనేటువంటి ఏమైతే ఉందో దాన్ని కూల్చివేత జరిగినటువంటి రోజు. దీన్ని బేస్ చేసుకొని అనేక మంది కవిత్వాన్ని రాయడం జరిగింది. సో వాటిలో రకరకాల కవిత్వాలన్నీ కూడా వచ్చాయి. బాబ్రీ మసీద్ విధ్వంసం నేపథ్యంలో ముస్లిమేతరులు కూడా ఈ మైనారిటీలకు మద్దతుగా చాలామంది కవితలు రాయడం జరిగింది. రాజమండ్రి వచ్చినటువంటి కంజీర్ బులెటిన్ అనేటువంటి ఏమైతే ఉందో అది చాలా సంచలనం రేపినటువంటి బులెటిన్గా చెప్పుకోవచ్చు. అంటే ఇందులో ముస్లింలే కాకుండా ముస్లిమేతరులు కూడా ఒక పదునైనటువంటి కవిత్వాల్ని రాయడం జరిగింది ఆ సందర్భంగా, డిసెంబర్ 6, 1992 సందర్భంగా. ఇంకా ఆ తర్వాత పదునెక్కిన పాట, బహువచనమైనటువంటివన్నీ కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ దళితవాదంలో భాగంగానే ముస్లింల గొంతుక వినిపించారని మనం చెప్పుకున్నాము. ఇంకా సాంకేతికంగా చూసినప్పుడు ముస్లిం వాద కవులు తొలి కవితా సంకలనంగా జిహాద్ అనేటువంటిది ఏమైతే ఉందో దాన్ని చెప్పుకోవచ్చు. ఇది ప్రకాశం జిల్లా యూనిట్ వాళ్ళు 1997లో ఈ సంకలనాన్ని ప్రచురించడం జరిగింది. ముస్లింల ప్రత్యేక అస్తిత్వాన్ని గుర్తించడానికి ఇది ఉపయోగపడిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే 1998లో స్కైబాబా రాసినటువంటి ఆయన సంపాదకత్వంలో వచ్చినటువంటి జల్జల అనేటువంటి కవితా సంకలనం ఏమైతే ఉందో అది వెలువడింది. తొలి మైనారిటీ సంకలనంగా ఇది పేరు పొందిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకా ఆధిపత్య భావ విషయంతో గతంలో వచ్చిన కలుషిత కవితా సంకలనాన్ని సమాధి చేసే ఆకుపచ్చదనం పునర్జన్మించే జెండాను ఎగరేస్తున్నారు ఈ కవులు అని చెప్పేసి చెప్పారు ఆ జల్జల సందర్భంగా వచ్చినటువంటి సందర్భంలో. ఈ రకంగా తీసుకుంటే ఇదే తొలి ముస్లిం వాద కవితా సంకలనం ఏది అంటే జల్జల అనేటువంటి కవితా సంకలనం. ఇంకా అప్సర్ గారు ఈ పుస్తకానికి రాసినటువంటి వెనుక మాటలు పేర్కొంటూ ఆ తర్వాత వచ్చినటువంటి కవిత్వము సంకలనాలు ఈ జల్జల సంకలనంలో కవితల భావజాలను సమర్థిస్తూ వచ్చాయి. జల్జలాలో 1992 నుండి రాసినటువంటి కవిత్వం ఏమైతే ఉందో అదంతా కూడా చోటు చేసుకుంది. 1992లో వచ్చేటువంటి కంజీరా అనేటువంటి సంకలనంలోని కొన్ని కవితలు, 1994లో ఖాజా రాసినటువంటి ఫత్వా లాంటి కవిత్వము
స్కైబాబా రాసినటువంటి కాఫిర్ షాజహానా వంటి కవితలు ఇందులో ఉన్నాయని చెప్పేసి చెప్పచ్చు. ఈ సంకలనానికి ముందు మాట రాసినటువంటి బాలగోపాల్ గారు, అఫ్సర్ గారు, సుంకిరెడ్డి నారాయణ గారి లాంటి సామాజిక సాహిత్యవేత్తలు ముస్లిం వాదం గురించి, ముస్లిం వాద సాహిత్యం గురించి సమగ్రంగా చర్చించారు. అఫ్సర్ సమగ్రమైన అథెంటిక్ ముస్లిం కవిత్వ సంకలనం అని ఈ జల్జల కవితా సంకలనాన్ని పేర్కొన్నారు. జల్జల సంకలనంలో 50 ఏళ్ళుగా కవిత్వం రాసిన కవులతో పాటు మొట్టమొదటి కవిత్వం రాసినటువంటి కవులు కూడా ఉన్నారని చెప్పేసి, అంటే ఈ మైనార్టీ వాదం కోసమే కలం పట్టినటువంటి కవులు కూడా ఇందులో ఉన్నారని చెప్పేసి చెప్పచ్చు. ఇంకా ముస్లిం వాదం ఇచ్చినటువంటి చైతన్యంతో తమ అభిప్రాయాల్ని మార్చుకొని ప్రశ్నించడానికి అనేక మంది కవులు ముందుకొచ్చారని చెప్పేసి చెప్పచ్చు. ఆ కవుల భాగంగానే వచ్చినటువంటిదే ఈ జల్జల కవితా సంకలనం అని చెప్పేసి మనము చెప్పచ్చు. ఒక రకంగా ఇది ముస్లింని ఏకం చేసినటువంటి ఒక కవితా సంకలనం అని చెప్పేసి మనము చెప్పచ్చు. ఇంకా ఖాదర్ మొహియుద్దీన్ రాసినటువంటి పుట్టుమచ్చ అనేటువంటి ఏమైతే ఉందో, ఇందులో ఆ న్యూనతా భావాలు, అభద్రతా భావాలు ఏమైతే ఉన్నాయో, ముస్లిం మైనార్టీల్లో ఉన్నటువంటి భావాలు, ఆ అభద్రతా భావాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ విడనాడి ఒక ధిక్కార స్వరం వినిపించడానికి ప్రయత్నం చేసినటువంటి కవిత పుట్టుమచ్చ అని చెప్పేసి చెప్పచ్చు. ఇక ఇందులో చెప్తూ, ఇక ఎలాంటి కుట్ర చెల్లుబాటు కాదు, ఏ నీతి నన్ను డెమోక్లాస్ చేయదు, ఇప్పుడు నేను ఇమాంను, రసూను అని చెప్పేసి అంటాడు అని ఒక ఖచ్చితమైన స్వరంతో ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసినటువంటి కవితగా మనం చెప్పుకోవచ్చు. రాయి పడితే చాలు తలముడుచుకునే తాబేలును కాలేను, నేను ఇక తాబేలులాగా ఉండను, గర్జిస్తానటువంటి అర్థంతో చెప్తారు. ఈ పాకుడు బండలపై కూడా అడుగు తప్పకుండా సాము చేయగలను అని అంటాడు సయ్యద్ గఫార్ అనేటువంటి ఆయన. తాము జీవన విధానంగా ముఖ్యంగా పెళ్లి, పిల్లల పెంపకము, వెక్కిరింతలకు, వెలివేతలకు గురి కావడాన్ని మైనార్టీ కవులు సహించలేకపోయారు. తమ జీవన విధానాల్ని అపహాస్యం చేయడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక కవిత రాస్తూ, ఈ మట్టి నీ ఒక్కడి దేహమేనని బుకాయిస్తూ ఈ భూమిపై నా అస్తిత్వాన్ని అనుమానిస్తున్నంత కాలం ఖచ్చితంగా నేను కందిశీకుణ్ణి అంటాడు గౌస్ అనేటువంటి కవి. విభజించి పాలించే నా శత్రువులారా, నన్నెవరూ రెండుగా చీల్చలేరు, నా కనుపాపల్ని ఎవరూ పేల్చలేరు అంటాడు అప్సర్ అనేటువంటి కవి. ఇక మైనారిటీ కవిత్వం అనేటువంటి ఏమైతే ఉందో అది హిందువుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించడమే కాదు, తమ మతంలో ఉన్నటువంటి లొసుగులను కూడా బహిర్గతం చేసేటువంటిదిగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. వజానీలతో దేహాన్నే కాదు నా మతరీతుల్ని శుభ్రపరుస్తాను అంటాడు ఖదీర్ అనేటువంటి ఆయన. మతంలో ప్రధానంగా స్త్రీల పరిస్థితి అనేటువంటి ఏమైతే ఉందో అది మెరుగుపడాలని చెప్పేసి ఆయన ఆశించారు. స్త్రీవాద కవిత్వం ప్రభావంతో మైనార్టీ వాదం మీద ఉన్నటువంటి బురకా సంప్రదాయాన్ని నిరసిస్తూ, నీ జీవితకాలపు చీకటి దేహం సాక్షిగా నాకు అర్థం కాని చూపులు విసిరే ఆ రెండు కళ్ళ మీద, ఎవరో కప్పిన సెహరా సాక్షిగా నువ్వు ఎప్పుడైనా ఎదురుపడితే నేను గుర్తుపట్టగలిగేది కేవలం నీ రెండు కళ్ళను మాత్రమే అంటాడు. ఈ క్షణమే నా నిశ్శబ్దాన్ని మీకు బదలాయిస్తున్నా, బురకా దుపటాల్ని పీలికలుగా చేసి మీకు బదలాయిస్తున్నా, బురకా దుపటాల్ని పీలికలుగా చేసి నీ మీదికి విసిరేస్తున్నా, కలిపి బొంత కొట్టుకొని పొర్లుకో అంటున్న షాజహాలీనా మాటల్లో ఎంత నిరసన వ్యక్తమవుతుందో మనకు చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే తలాక్ అనేటువంటి విషయం ఏమైతే ఉందో, ఈ తలాక్ని విడాకుల సంప్రదాయాన్ని ఏమైతే ఉందో దాన్ని కూడా ఖండిస్తూ చాలామంది షాజహాన్ లాంటి కవులు కవిత్వం రాశారు. వాడు ముసలాడైన 3 పిల్లలతో ముచ్చట తీర్చుకోవచ్చు అనడమే కాకుండా పర్దా హటాకే దేక్ అనే కవితలో అరబ్ కబేలాలో ఆడదాని మాంసానికింత రేటుందని, కలలో అనుభూతించడానికి కూడా అర్హత లేనిదాన్ని అనడం ప్రశంసనీయంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇంకా సయ్యద్ గఫార్ లాంటి వాళ్ళు వేదనాపూర్వకంగా చెప్పినటువంటి కవితలు కూడా మనకు కనిపిస్తాయి. మొలతాళ్ళు, రిబ్బెన్లు, పిన్నీసులు, పిల్లన గ్రోవులను వేలాడేసుకుని ఊరూరా తిరిగే మా ప్రభ నా దీర్ఘకాల దరిద్ర దశని ఉపన్యసిస్తుంది. పూలమ్మి అమ్మి పుప్పడిని కోల్పోయిన వాళ్ళం, గిన్నెలకు మాట్లేసి సొట్టబోయిన వాళ్ళం, పాన్బీడలమై ఎవరెవరి దవడల కిందో నలుగుతున్న వాళ్ళం అంటాడు. ఎంత ఆర్ద్రత కనిపిస్తుంది ఈ కవిత్వంలో. ఇంకా మొత్తం మీద మైనార్టీవాద కవిత్వము ముస్లింల జీవితంలో అన్ని కోణాలని స్పృశించింది. కేవలం మైనార్టీలే కాకుండా ఇతరులు కూడా ఈ మైనార్టీల గురించి గలం విప్పినటువంటి వాళ్ళని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అందరికీ నమస్కారం.